Hello students, welcome to the class. So, నిన్న మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఒకసారి మనం డేట్స్ చూద్దాం అండ్ ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ నోటిఫికేషన్ కోసం. ఓకేనా? సో, సెంట్రల్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్సి సిజిఎల్ అనేది రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఓకేనా? ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఈ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా? అండ్ ఎవరైతే మ్యాథ్స్ స్టడీ చేసారో వాళ్ళకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది ఉంటుంది సపరేట్గా. ఓకే, వాళ్ళు దానికి ఎలిజిబుల్. చూడండి, సో మనకు నిన్న నుంచి అప్లై చేసుకోవచ్చండి. అండ్ 1 మంత్ టైం ఇచ్చిండు. సో 22 వరకు మనకు టైం ఇచ్చిండు. సో వీలైన తొందరగా మనం అప్లై చేసుకోవాలని ట్రై చేయాలి. ఎందుకంటే సెంటర్ మనకు నియర్ బై పడాలంటే మనకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అప్లై చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుంది. సో మనం సెప్టెంబర్ అనుకోదని ఆగస్టే అనుకోండి. ఇప్పుడు మనకి ఎంత టైం ఉంది? జూన్, జూలై 2 మంత్స్ టైం ఉంది. ఓకేనా? సో 2 మంత్స్ ఇస్ సఫిషియంట్ టైం టు క్లియర్ టైర్ 1 అండ్ టైర్ 2 వచ్చేసి మనకు డిసెంబర్లో ఉంటుంది. ఓకే, టైర్ 2 వచ్చి డిసెంబర్లో ఉంటుంది. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? చూడండి, మనకు పోస్టులు చూడండి. సో ఇది గెజిటెడ్ అండి, మంచి పోస్ట్ ఇది. ఓకేనా? లెవెల్ 8. సో హై పే జాబ్స్ అన్నట్టు ఇవి. ఓకేనా? ఎస్ఎస్సి లెవెల్లో మనకు హై పే జాబ్స్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది సెంట్రల్ క్యాడర్, ఇదేమో స్టేట్ క్యాడర్. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇది పే లెవెల్ 8. ఇది గెజిటెడ్. ఓకేనా? గ్రీన్ పెన్ ఉంటుంది కదా, వీళ్ళకి గెజిటెడ్. ఓకే, అండ్ దీస్ ఆర్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్. I think these are gazetted posts and these are non-gazetted, but these are group B posts. These are decent posts. మీకు ఎస్ఎస్సిజిఎల్లో ఏ పోస్ట్ ఇచ్చినా కానీ చాలా బాగుంటుందండి. ఓకేనా? ఐదర్ గ్రూప్ బి ఆర్ గ్రూప్ సి ఆల్సో. సో లోయెస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడున్న ప్రజెంట్కి చూడండి, పే లెవెల్ 6 కదా, ఇది 35,400 ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళ శాలరీ ఎంత ఉందంటే దీనికి డబుల్, 35 ఇంటూ డబుల్ అరౌండ్ 70,000 ఎబో అలా ఉంది ఈ 35,000 వాళ్ళకి ప్రజెంట్. సో ఈ జాబ్ మనకు ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, డీసెంట్ శాలరీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? అండ్ డీసెంట్ డిజిగ్నేషన్ గ్రూప్ బి. ఓకేనా? మనకు ఏవైతే మన స్టేట్ లెవెల్లో గ్రూప్ 2, గ్రూప్ 1 అలా ఉంటాయో, అది సెంట్రల్ లెవెల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత గ్రూప్ ఏ పోస్ట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ గ్రూప్ బి, తర్వాత గ్రూప్ సి ఉంటుంది. ఓకేనా? చూడండి, మీకు ఎవరికైతే మ్యాథ్స్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంది కదా, దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా? ఇవి మనకు సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి ఈ జాబ్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ గ్రూప్ లెవెల్ 5 జాబ్స్. దీస్ ఆర్ ఆడిటర్ జాబ్స్. దీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. మనకు సిడిఏ అట్లాంటిది అంతా ఉంటుంది. అండ్ లెవెల్ 4 జాబ్స్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్. దీన్ని నేమ్ చేంజ్ చేశారు. ఏం చేశారంటే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చేశారు. మామూలుగా క్లర్క్ ఉంటుంది కదండి, క్లర్క్ను జేఎస్సీ చేశారు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. సో జేఎస్సీ తర్వాత ఎస్ఎస్సీ ఉంటుంది జనరల్గా. సో ఎవరైనా సిహెచ్ఎస్ఆర్ నుంచి పోతే జేఎస్సీగా జాయిన్ అవుతారు, సిహెచ్ఎస్ఆర్. బట్ ఇంకా డైరెక్ట్గా సిహెచ్ఎస్ఎల్ను ఈ పోస్ట్లో జాయిన్ అయ్యి మీకు ఈ పోస్ట్ రావాలంటే కొన్ని డిపార్ట్మెంట్లో 10 years కూడా పడుతుంది. బట్ నేను సీజీఆర్ రాస్తే డైరెక్ట్ అంటే మినిమం లో లెవెల్గా అప్పర్ డివిజన్ క్లర్క్కి వెళ్తాం, లో లెవెల్గా అది సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇది యూనిఫామ్ పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ అనేది. ఓకేనా? లో లెవెల్గా.
సో మనకి ఇది టెంటేటివ్ వ్యాకెన్సీ 12,000 ఇచ్చిండండి. 12,000 ప్లస్ వ్యాకెన్సీస్ ఇచ్చిండు. ఇంకా యాడ్ అవుతాయి కూడా దీనికి. దీనికి కూడా ఇంకా యాడ్ అవుతాయి. ఓకేనా? దీనికి కూడా ఇంకా యాడ్ అవుతాయి. సో చూడండి. సో గ్రూప్ బి ఉన్నాయి కదా! గ్రూప్ బి జాబ్స్‌కొచ్చేసి చాలా వరకు 30 ఆర్ 32 ఏజ్ లిమిట్ ఉంటది. ఈ గ్రూప్ బి జాబ్స్‌కి. అండ్ గ్రూప్ సి జాబ్స్‌కి మీకు 27 ఉంటది. గ్రూప్ సికి 27 ఇయర్ ఉంటది. ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 40 ఇయర్స్ వరకు మినిమమ్ 40 ఇయర్స్ వరకు ఉంటది. మాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా ఉంటది. ఆల్రెడీ ఎవరైతే 3 ఇయర్స్ సర్వీస్ చేసిర్రో వాళ్ళకి. ఓకే. చూడండి. ఇవి గాకుండా ఈ ఏజ్ లిమిట్ గాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ ఉంటది. పీడబ్ల్యూ వాళ్ళకు ఇది ఓకేనా? చూసుకోండి. ఇది పీడబ్ల్యూ వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటదండి. ఓకేనా? అండ్ వాళ్ళ కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువుంటాయి. ఇవి పీడబ్ల్యూ వాళ్ళకి. కట్ ఆఫ్ కూడా తక్కువుంటది. ఓకే. కట్ ఆఫ్ కూడా చాలా తక్కువుంటది. సో మీరొకసారి చూసుకోండి ఇది. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పెక్టెడ్ ఏజ్ రిలాక్సేషన్ అని ఉన్నది. సో ఈ సెంటర్స్ అండి. మనది సదరన్ రీజియన్‌కొస్తది. ఓకే. సదరన్ రీజియన్‌కొస్తది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి మనకు దగ్గర నియర్ బై సెంటర్స్. సో ఇవి ఆంధ్ర, ఏపీ వరకు ఇవి శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, తునే, ఒంగోలు, సిద్దిపేట టీఎస్ కిందకే వస్తది. సో ఇవి మనకు సెంటర్స్ ఉన్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసేయండి. ఓకే. అప్లై చేయండి అండ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. ఓకే. ఎక్కువ టైం లేదండి. ఓకే. సో టైర్ 1, టైర్ 2 అనే 2 ఉంటాయి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. సో టైర్ 1లో చూడండి ఇంతకుముందు మనకి ఏంటంటే దీనికి కలిపి మొత్తం టోటల్‌గా 1 అవర్ ఉండే ఇంతకుముందు. టోటల్ 1 అవర్ ఉండే 60 మినిట్స్ ఉండే. సో నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికి 7 అవర్స్, దీనికి 7 ఇచ్చి, ఇది 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకొని, ఇది 7 మినిట్స్‌లో కంప్లీట్ చేసి, మిగతా టైం మనకు రీజనింగ్, యాప్టిట్యూడ్‌కి మనం ఇంతకుముందు కవరేజ్ చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి మనకు అట్లా ఆ ఆప్షన్ అనేది లేదు. ఓకేనా? ప్రతి సెక్షన్ 15 మినిట్స్ ఉంటది. ఆ 15 మినిట్స్ లోపే నువ్వు ఈ సెక్షన్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత అది క్లోజ్ అయిపోద్ది. ఆ సెక్షన్‌కి నువ్వు వెళ్ళడానికి లేదు ఇంక అంతే. సో టైమ్ స్లాట్ అనేది అలొకేట్ చేసిర్రు. ప్రతి దానికి 15 మినిట్స్. ప్రతి దానికి 15 మినిట్స్. ఎవరైనా పీడబ్ల్యూ ఉంటే వాళ్ళకి 1 అవర్ 20 మినిట్స్. 15 ప్లస్ 5 మినిట్స్ వాళ్ళకి ఎక్స్ట్రా. 20 మినిట్స్ అన్నట్టు వాళ్ళకి. ఓకేనా? టైర్ 2 వచ్చేసి సో ఇందులో కూడా మనకు మ్యాథమెటిక్స్ ఉంటది, రీజనింగ్ ఉంటది. దీనికి 30 మినిట్స్, దీనికి 30 మినిట్స్. 30 మినిట్స్. ఓకే. అండ్ సో ఇంగ్లీష్ 45 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 45 క్వెషన్స్ ఉంటది. 45 క్వెషన్స్‌లో మీకు 210 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ ఇది కలిపి. ఇంగ్లీష్ అండ్ జీఎస్ కలిపి నీకు 210 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. క్వాలిఫైయింగ్ నేచర్ ఇది. సో ఇదొచ్చేసి మనకు దీని మార్క్స్ ఇది మెరిట్. టైర్ 2 వచ్చేసి మెరిట్ తీసుకుంటారు మనకు. టైర్ 2 వచ్చేసి మెరిట్ తీసుకుంటారు. చూడండి. అండ్ ఇది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్. క్వాలిఫైయింగ్ నేచర్.
సో ఇది కూడా క్వాలిఫైయింగ్ కావాలి. క్వాలిఫై కావాలి. ఎవరైతే స్టార్స్ అప్లై చేస్తారో చెప్పాను కదా జూనియర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ వాళ్ళకి ఇది ఉంటుంది. అండ్ ఆడిటర్ ఫస్ట్ మన గ్రూప్ బి ఏవైతే ఉన్నాయో గెజిటెడ్ పోస్ట్ లెవెల్ 8 ఉన్నాయో వాళ్ళకి సపరేట్గా ఒక పేపర్ ఉంటుంది. ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ వాళ్ళకి ఇది ఉంటుంది సిలబస్. సపరేట్గా పేపర్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, పేపర్ 3 ఉంటుంది. ఓకే, సో ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ అయితేనే ఉంటుందండి టైర్ 2లో. ఓకేనా, సో సెక్షన్ 1 ఇదేంటి ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగు, తర్వాత ఇంగ్లీషు, జిఎస్, నెక్స్ట్ ఇది అయిపోగానే కంప్యూటర్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మన సిలబస్. ఒకసారి ప్రింట్ తీసుకొని చూడండి ఇది. సో 13.10 ఒక పేజ్ నెంబర్ 30లో సిలబస్ ఇచ్చాడు. ఓకే, పక్కా తీసుకోండి ఇది, ఎందుకంటే ఇందులో ఒక్కడు కూడా మిస్ కావద్దు. మీకు ఒక్క వర్డ్ కూడా మీకు మిస్ కాకుండా ప్రతి దానికి మీకు సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో కంప్యూటర్ కూడా లాస్ట్ టైం చాలా టఫ్ అడిగానండి కంప్యూటర్స్. కొంచెం అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. కొంతమంది క్వాలిఫై కూడా కాలేకపోయారు నాకు తెలిసి. కంప్యూటర్స్లో ఈ టర్మినాలజీ ఖచ్చితంగా చూసుకోరు. ఇది కంప్యూటర్ టర్మినాలజీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిలబస్ అనేది పక్క మా దగ్గర సిలబస్ అనేది ఖచ్చితంగా ఒక కాపీ పెట్టుకొని ఉండాలి ఎప్పటికీ. ఓకేనా, ఇవన్నీ ఎకానమీ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన సిలబస్. ఎవరికైతే రిక్వైర్మెంట్ వాళ్ళు చూడండి. వీటికి ఫిజికల్ స్టాండర్డ్ ఉండాలి. ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా నీకు ఫిజికల్ స్టాండర్డ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఇన్స్పెక్టర్ పోస్టులు, యూనిఫామ్ పోస్టులు అంటారు వీళ్ళు. సో నీకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, అవి కూడా చూసుకోండి. మన జాబ్ వచ్చిన తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారు చూడండి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టైర్ 1కి సో మినిమం అనేది రావాలండి. మినిమం 30% రావాలి. ఓబీసీ 25%, వివిధ కేటగిరీకి 20% మినిమం మార్క్స్ అన్నట్టు. ఓకే, ఎంత కట్ ఆఫ్ ఎంత తక్కువ కానీ ఈ మార్క్స్ కంటే తక్కువ ఉండదు నీ మార్క్స్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ మెయిన్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే టైర్ 1లో మీకు టైం స్లాట్ అనేది ఇచ్చిండు. ఇంతకుముందేమో టైం స్లాట్ లేకుండే. ప్రతి సెక్షన్ 15 మినిట్స్లో మీరు క్లోజ్ చేసి చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రతిదీ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి టర్మినాలజీ నుంచి మీరు స్టడీ చేయండి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మన దగ్గర 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ మనం కోర్స్ స్టార్ట్ చేసేసాం. సో వొకాబులరీ సంబంధించి మీకు ఫుల్గా మీకు నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. పీవైక్యూస్ మొత్తం యాడ్ చేయబడతాయి. మీకు కోర్స్లో ఖచ్చితంగా మీకు ఈజీగా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా మనం చూస్తాం. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్స్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం అండ్ ఆల్ ద బెస్ట్.